ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నకరికల్లు మండలం పాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచినటువంటి నోముల కృష్ణవేణి గోవిందరాజులు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. మీరు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగినారు. మరి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం వైపు పయనించడానికి మీ మేనిఫెస్టో ఏముంది? మీరు ఎలాంటి అభివృద్ధి చేసే అవకాశం ఉంది భవిష్యత్తు? మీరు మీకు అవకాశం, ఈ ప్రజలు అవకాశం కల్పిస్తే. మా పాలెం ప్రజలందరికీ ధన్యవాదాలు. పేరు పేరున వేముల వీరేశం గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిని బలపరిచిండ్రు. మా మోరీలు, రోడ్లు, ఊర్ల సమస్యలన్నీ నేను తీరుస్తాను. అందరికీ మాట ఇస్తున్నాను, మాట తప్పేదాన్ని కాదు నేను. మా పాలెం ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను చేతులెత్తి మొక్కుతున్న అందరికీ. ఇక్కడ అంటే ఈ గ్రామంలో అంతర్గత సమస్యలు అనేటువంటి రోడ్లు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఈ అన్నిటికీ పరిష్కారానికి మీరు మీ ప్రచార శైలి ఏ విధంగా ఉంది? మీ మేనిఫెస్టోలో ఏం పొందపరిచి మీ ప్రజల ముందుకు మీరు వెళ్తున్నారు? ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, వేముల వీరేశం గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికీ రోడ్లు, మోరీలు ఉండే, ఇవన్నీ లైట్లు, వీధి లైట్లు, ఊళ్ళ సమస్యలు అన్నిటికీ నేను ముందలుండి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అన్ని పని చేపిస్తాను నేను. మీరు ఒక మహిళా అభ్యర్థిగా సర్పంచ్ బరిలో నిలిచారు. ఇక్కడ మహిళల భద్రత విషయంలో కావచ్చు, మహిళలకు ఉపాధి విషయంలో కావచ్చు, మహిళలకు స్వయం సమృద్ధి మహిళా సంఘాలలో బలోపేతానికి ఎలాంటి కృషి చేయబోతున్నారు మీరు? మహిళలకు అందరికీ సపోర్ట్గా, అండదండగా నేను ఉంటాను. నేను అందరికీ గ్రామంలో ప్రధాన సమస్యలు అయినటువంటి కుక్కల బెడద, కోతుల బెడద ఉన్నది ప్రధానంగా. వీటిని నివారించాలని ప్రజలు కావచ్చు మా దృష్టి తీసుకొచ్చిన సమస్య. వీటిని నియంత్రించడానికి మీరు ఏమైనా హామీ ఇస్తున్నారా ప్రజలకు? తప్పకుండా అండి. ఇవి కూడా చేపిస్తా. ఎమ్మెల్యే గారితో నాయకత్వంలో ఇవి కూడా చెప్పి తప్పకుండా ఇవి కూడా లేకుండా చేపిస్తాయి. ఇక్కడ ఈ గ్రామంలో యువత చదువుకోవడానికి లైబ్రరీ ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా మేడం? ఉన్నదండి, తప్పకుండా. అది కూడా లైబ్రరీ పిల్లలు చదువుకోవడానికి ఎమ్మెల్యే గారితో మాట్లాడి అవి కూడా చేపిస్తాను నేను. ప్రధాన సమస్య బెల్ట్ షాపుల సమస్య. మహిళలు బాగా ఇబ్బంది. మీరు ఒక మహిళగా బరిలో ఉన్నారు. ఈ బెల్ట్ షాపులు నియంత్రించాలి. ఎన్నో కుటుంబాలు చిన్న బిడ్డమై రోడ్డు మీద పడుతున్నాయి. అలాంటి వాళ్ళకు ఎలాంటి భరోసానిస్తూ మీ ప్రచార శైలి కొనసాగుతుంది? అవి కూడా లేకుండా చేపిస్తాను నేను. అందరికి మహిళలందరికీ హామీ ఇస్తానండి. యువత కూడా బాగా మత్తు పదార్థాలకు బానిసై వాళ్ళ జీవితాలు చిన్న. యువతలో మార్పు రావడానికి, యువతలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీరేమైనా మేనిఫెస్టో ఏమైనా విడుదల చేశారా? ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అవి కూడా నేను నియంత్రిస్తాను. అవి కూడా ఏదున్నా సమస్యలున్నా, యువతకు ఏదున్నా నేను ముందలుండి నడిపిస్తాను. ప్రధానంగా ఇప్పుడున్న రాజకీయాలు మొత్తం డబ్బుమయ రాజకీయాలు. ఓటు అంటే పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికో డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది. అలాంటి సంస్కృతి పోవాలంటే ఓటర్లలో ప్రజలు ఎలాంటి చైతన్యం తీసుకొస్తున్నారు? మీరు ప్రచారాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు? వేముల వీరేశం గారు ఏదున్నా ఇట్లాంటి పైసలు, డబ్బున మద్యానికి ఏది లేదండి. ఇంకా నా మంచితనం ఎమ్మెల్యే గారి పనులు చేపిస్తారని నేను హామీ ఇస్తున్నాను. ఫైనల్గా మేడం, మీ పాలెం ప్రజలు ఓటర్లను మీరు అంటే నోముల కృష్ణవేణి గోవిందరాజులకి ఓటు వేయాలంటే మీ గ్రామ ప్రజలకు, ఓటర్లకు మీరు ఏం చెప్తారు? ఏదున్నా ఏ సమస్య ఉన్నానండి అన్నీ తీరుస్తాను నేను. మోరీలు కానీ, రోడ్లు కానీ, ఊరి చిన్న చాలా ఉన్నాయి సమస్యలు. అవన్నీ ఎమ్మెల్యే గారితో చెప్పి నేను అన్ని ఏ సమస్యలు ఉన్నా నేను తీరుస్తాను. నేను అందరికీ నేను చెప్తున్నా, ఇదే నేను మాట ఇస్తున్నాను. ఈ ప్రస్తుతం ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు దిగినటువంటి కృష్ణవేణి గోవిందరాజులు గారు మిగతా ఇంతకుముందు గతంలో కంటే ఇంకా భిన్నంగా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా వైపు తీసుకుపోతూ గతంలో కంటే ఇంకా మెరుగైన అభివృద్ధి కొనసాగిస్తామని ఆ మాటలలో చెప్తున్నారు. మరి చూస్తూనే ఉందాం మీ తెలుగు టీవీ. నోముల కృష్ణవేణి గుర్తుకే.